నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టుడే. ఇవాళ ఈ అప్డేట్ ఏంటంటే గురుకులానికి సంబంధించిన వీడియోస్ గురించి చెప్పబోతున్నాను. సో వీడియోస్ అని ఎందుకంటున్నా అంటే ఒక అప్డేట్ కాదు, చాలా మ్యాటర్స్ గురించి టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ థింగ్ 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 5th క్లాస్ గురుకుల నోటిఫికేషన్ ఆల్రెడీ పడింది కదా, అయితే ఈ నోటిఫికేషన్ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యాయి కదా. ఫేజ్ 1 ఈ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2 కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. మనకి త్వరలోనే ఈ TSWREIS వెబ్సైట్ ఏదైతే ఉందో, సో ఇదే వెబ్సైట్లో మనకి 5th క్లాస్ గురుకులానికి సంబంధించిన ఫేజ్ 2 రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో మీరు అలర్ట్గా ఉండండి. సాటర్డే వరకు ఆర్ఎల్స్ లేదు అంటే మండే వరకు రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫేజ్ 1 రిజల్ట్స్ చెక్ చేసుకోని వాళ్ళు ఫేజ్ 1 రిజల్ట్స్ చెక్ చేసుకోండి. ఫేజ్ 1లో సెలెక్ట్ కాని వాళ్ళు ఫేజ్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఫేజ్ 2 రిజల్ట్స్ వస్తే మీరు డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసేస్తే మీకు ఫేజ్ 2 రిజల్ట్స్ డిక్లేర్ అయిపోతే కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు, బట్ థర్డ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సివైకి సంబంధించిన ఫేజ్ 3 రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. ఫేజ్ 3 కూడా అయిపోయింది కాబట్టి మనకి సివై గురించి అయితే మీరు ఇంకా హోప్స్ పెట్టుకోకండి. నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి సంబంధించిన సివై రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ డిక్లేర్ చేసిండ్రు. ఇవి కూడా ఎవరైనా చెక్ చేసుకోలేదంటే చెక్ చేసేసుకోండి. చాలామంది వెయిట్ చేస్తున్నారు, అదేంటి ఇంకా సివై బ్యాక్లాగ్ వేకెన్సీస్ రాలేదు అనేసి. ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి, చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ టీఎస్ఆర్జేసీ గురించి. టీఎస్ఆర్జేసీ సెలెక్టెడ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ మెసేజెస్ వెళ్తున్నాయి. కొంతమంది స్క్రీన్ షాట్ సెండ్ చేశారు, మాకు ఇలా మెసేజెస్ వచ్చాయి అనేసి. లాస్ట్ ఇయర్ ఈ టీఎస్ఆర్జేసీ ఏంటో కానీ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క చేంజ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఏమో డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ అంటూ ఒకటి పెట్టేసి అందులో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది ఇండివిజువల్గా స్టూడెంట్స్కి వెబ్సైట్లో నుంచి డిస్ప్లే అవ్వడం అట్లా జరిగేది. బట్ ఈసారి అట్లా చేస్తున్నారా లేకపోతే డైరెక్ట్ స్టూడెంట్స్కి మెసేజెస్ చేస్తున్నారా అనేది స్టూడెంట్స్ నుంచి క్లారిటీ రావాలి. ఎందుకంటే మనకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాదు. బికాస్ మనం అందరము జస్ట్ వ్యూయర్స్ లాగానే, ఎవరైతే ఎగ్జామినేషన్ రాసిన స్టూడెంట్స్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అంతే. మనకి ఎట్లాగో తెలీదు. వాళ్ళు ఎవరైనా చెప్తే, నాకు కొంతమంది స్టూడెంట్స్ ఛానల్ చూసి మెసేజెస్ చేశారు సెలెక్ట్ అయిన వాళ్ళు, అట్లా నాకు తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే టీఎస్ఎంజబీసీ కూడా ఫేజ్ 1 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఫేజ్ 1 15 డేస్ జరుగుతుంది ఆర్ 20 డేస్ జరుగుతుంది. సో మనకి ఫేజ్ 2 అనేది జూలై ఆర్ ఎల్స్ జూన్, మిడ్ జూన్లో అట్లయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మోడల్ స్కూల్. ఇవేవిస్ట్లలో నేను సెలెక్ట్ కాలేదు, మరి నా పరిస్థితి ఏంటి అంటే మోడల్ స్కూల్స్కి అప్లికేషన్స్ చేసుకోండి. లేదు అంటే మీరు అందరు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కాబట్టి కార్పొరేట్ అడ్మిషన్స్ చేసుకోండి. ఈ కార్పొరేట్ అడ్మిషన్స్ కాకుండా ఇంకొకటి CCS అనే ఒక కొత్త స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్గా డెడికేటెడ్ వీడియో చేసి డెఫినెట్గా ఛానల్లో పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ విద్యాధన్ స్కాలర్షిప్ ఇంకెవరైతే అప్లికేషన్స్ చేసుకోలేదో అప్లికేషన్స్ చేసుకోండి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మెరిట్ ఓరియంటెడ్ మాత్రమే సెలెక్షన్స్ ఉంటాయి. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి 10th క్లాస్ అయిపోయిన తర్వాత కాబట్టి మీకు 10,000 స్కాలర్షిప్ అయితే ఇస్తారు. సో అట్లా మంచి మంచి స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇంకా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. బట్ విద్యాధనే ఎవ్రీ ఇయర్ నేను తప్పకుండా ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అట్లనే ఈ ఇయర్ కూడా. నెక్స్ట్ కార్పొరేట్ అడ్మిషన్స్లలో సబ్మిట్ అవ్వట్లేదు అండ్ అక్నాలెడ్జ్మెంట్ ప్రింట్అవుట్ ఎవరికి ఇవ్వాలి అని అడుగుతున్నారు. ప్రింట్అవుట్ ఎవరికి ఇవ్వద్దు, ఇప్పుడే మీ దగ్గరే పెట్టుకోవాలి. మీరు వన్స్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏ కాలేజెస్ పెట్టుకున్నారో, మీకు ఏ కాలేజ్ అలర్ట్ అయింది అనేది మీ నాలెడ్జ్ కోసము. ఒకవేళ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్ వాళ్ళు అడిగితే, లేకపోతే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ కోసం, అప్పుడు పనికి వస్తుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆ ప్రింట్ అవుట్ తీసుకోండి అనేసి చెప్పాను నేను ఒక వీడియోలో. ఎందుకంటే చాలామందికి జర్నల్ నెంబర్ అంటే ఒకటి ఉంటుంది, అంటే మీ అప్లికేషన్ ఐడి అంటూ ఒకటి జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఐడియే ఇంపార్టెంట్ రిజల్ట్స్ చెక్ చేసుకునేటప్పుడు. అందరూ ఏమనుకుంటారంటే మొబైల్ నెంబర్ ఉందిలే, మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది కదా అనుకుంటారు. బట్ కాదు, మీ అప్లికేషన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఐడి ప్రింట్అవుట్లో మీకు పైన డిస్ప్లే అవుతుంది. ఆ ఐడిని కంపల్సరీగా పెట్టుకోండి. నెక్స్ట్ ఎంసెట్కి సంబంధించి కావాల్సిన సర్టిఫికేట్స్ వీడియో ఒకటి ఆల్రెడీ పోస్ట్ చేశాను. యాక్చువల్లీ అది షెడ్యూల్ చేసి పెట్టిన, రేపు మార్నింగ్ వరకు అది మీకు డిస్ప్లే అవుతుంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే
చాలామంది స్పాట్ అడ్మిషన్స్ ఉంటే చెప్పండి అనేసి అడుగుతున్నారు. నాకు తెలిసిన నెట్వర్క్లో ఉంటే నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను, ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ స్పాట్ అడ్మిషన్స్ కోసం వీడియోస్ చేయడం కంటే ఛానల్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే మీరు చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ సండే లైవ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కంపల్సరీగా అక్కడ అడిగేసేయండి. సో దిస్ ఇస్ ద వీడియో రిలేటెడ్ టు గురుకుల స్పెషల్లీ. అండ్ రేపు ఎడ్సెట్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఆల్మోస్ట్ 33,000 స్టూడెంట్స్ రాయబోతున్నారు. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ తన్యా టు గైడ్.